అందరికీ నమస్కారం. దేశంలో ఘోర రైలు ప్రమాదం. మొత్తం 13 మంది కన్నుమూత. 98 మందికి పైగాను తీవ్ర గాయాలు. అసలు వాళ్ళకి ఏం జరిగింది? ఎలా జరిగింది ఈ ప్రమాదం అని పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇండోనేషియా రైలు ప్రమాదం సంభవించిందని స్థానిక అధికారులైతే ధృవీకరించారు. ఇది కూడా మెక్సికోలోని దక్షిణ రాష్ట్రంలోని ఒక ఎన్సికాలో అయితే జరిగింది. అయితే రైలు ట్రాక్‌ను తప్పడం వల్ల ఈ ఘాతుకం అయితే జరిగిందని, ఇందులో మొత్తం 13 మంది చనిపోయినట్లుగా ఈ ధృవీకరణ అయితే బయటపడింది. అధికారులైతే ధృవీకరించారు. అయితే ఆ రైలులో మొత్తంగా 250 మంది ప్రయాణికులను తరలిస్తూ వీరిలో 241 మంది సాధారణ ప్రయాణికులైతే 9 మంది రైలు సిబ్బంది ఉన్నారు. మొత్తం ప్రమాదం తర్వాత 193 మంది సరిగ్గా బయటకు రాగా 98 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయపడిన వారిలోని 36 మంది ప్రస్తుతం వైద్య సదుపాయాలతోని చికిత్స అయితే పొందుతున్నారు. వీరిలోని ఈ గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమంగా కూడా ఉంది. ఈ విషయాన్నైతే మెక్సికో అధ్యక్షుడు ఎక్స్ వేదికగా అయితే వెల్లడించారు. ప్రభుత్వం వారిని రికవరీ కోసం అయితే ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది. మీరు అది కూడా చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.